హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా పాపకి స్టిచ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తున్నాను. సో ఈ టాప్ వచ్చేసి నేను దసరాకి డిజైన్ చేశాను అన్నమాట. ఇలా పెయింటింగ్ వేసి నోస్ రింగ్ ఇలా స్టోన్ అతికించాను అండ్ ఇలా సింపుల్గా పెయింటింగ్ వేశాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి మిడిల్లో ఇలా సిల్వర్ లేస్ అటాచ్ చేసేసాను. చాలా సింపుల్గా బాగుంది కదా. అండ్ బ్యాక్ బటన్స్ పెట్టాను, ఇలా కింద చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. అంతే. ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది అవుట్ఫిట్ అనేది. అండ్ ఇంకొక అవుట్ఫిట్ ఎలా ఉందో చూద్దాం. ఇది నేను పెప్లం టాప్ మా అమ్మ శారీలో మిగిలిన క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా బాక్స్ ప్లీట్స్ పెట్టి ఇలా డిజైన్ చేశాను. పెప్లం టాప్ అనేది లోపల చూసారా, ఏం కుట్టు కనిపించకుండా గుచ్చకుండా కుట్టేశాను మొత్తం. ఎందుకంటే మా పాప గుచ్చుతుంది అని కంప్లైంట్ చేస్తుంది ఊరికే, సో అందుకని ఇలా గుచ్చకుండా కుట్టేశాను. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా పట్టు శారీలోది, ఆ బ్లౌజ్ పీస్తో ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ హుక్స్ పెట్టాను. కొంచెం క్లాత్ మిగిలితే ఇలా ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టేశాను. ఇది కూడా సేమ్ బ్లౌజ్ పీస్తో డిజైన్ చేశాను. ఇది కూడా స్లీవ్లెస్ డిజైన్ చేశాను. దీనిపైన మనం ఏ కలర్ అయినా కోట్ మోడల్స్ వేసుకోవచ్చు, కోట్ లాగా. అండ్ లోపల మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను ఏ కుట్టు కూడా కనిపించకుండా ఇలా కుట్టేశాను. ఇది ఎలా కుట్టానో నేను ముందు వీడియోస్లో నేను చెప్తాను. నేను ఇలా ఇన్విజిబుల్గా కుట్టు కనిపించకుండా కుట్టేశాను. అండ్ ఈ ఫ్రాక్ పైన నేను ఇంతకుముందు చూపించాను కదా పెప్లం టాప్, ఇది కూడా వేసుకోవచ్చు. ఇలా ఇన్విజిబుల్గా కుట్టేశాను. కుట్టు మొత్తం నీట్గా కుట్టేశాను అన్నమాట. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం గుచ్చుకుంటుందని. ఇలా బాగుంటుంది కోట్ మోడల్. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నేను మా అమ్మ శారీతోనే డిజైన్ చేశాను. ఎందుకంటే ఈ శారీ ఇప్పుడు కట్టుకోవట్లేదని నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఇలా డిజైన్ చేశాను. ఏం లేదు, జస్ట్ ఇలా బార్డర్తో నేను ఇలా రోజ్ ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. బ్యాక్ హుక్ పెట్టాను ఇలా సింపుల్గా. వెనకాల ఇలా డోరీస్ అటాచ్ చేశాను. అప్పుడు మనకి నడుములో ఫిట్టింగ్ బాగుంటుందనేసి. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి కింద చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశాను నేను. ఇది మామ్ అండ్ డాటర్ కాంబో డ్రెస్. సో మిగిలిన క్లాత్తో ఇలా డిజైన్ చేశాను. వెనకాల డైమండ్ షేప్ పెట్టేసి ఇలా డోరీస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ కూడా ఇలా ఫిట్టింగ్కి కుట్టేశాను ఇలా డోరీస్. నడుముకి టైట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది బెలూన్ ఫ్రాక్. ఇలా ఉంటుంది లోపల మొత్తం. కింద కూడా ఫ్రిల్సే ఉంటాయి అండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయి ఉంటుంది కింద పైన కూడా. ఇలా వెనకాల హుక్స్ పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి లెహెంగా. మా పాప సెకండ్ బర్త్డేకి ఇలా డిజైన్ చేశాను. ఇలా ఉంటుంది అవుట్ఫిట్ వచ్చేసి. ఇక్కడ నేను కట్ వర్క్ పెట్టాను, చిన్న చిన్నగా కనిపించట్లేదు కదా, సో ఇలా కట్ వర్క్ పెట్టాను. అండ్ ఫ్రిల్స్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ ఇలా పెట్టాను, ఇక్కడ హుక్స్ పెట్టాను ఇలా, అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా సేమ్ ఇన్విజిబుల్గా గుచ్చకుండా కుట్టేశాను. సో ఇలా ఉంటుంది టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి. చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది కట్ వర్క్ వచ్చేసి. అండ్ లెహెంగాకి ఇలా ఎలాస్టిక్ అటాచ్ చేశాను. చాలా పెద్ద గేరా ఉంటుంది దానికి. అండ్ ఇది వచ్చేసి నేను ఇలా కట్ చేసి అటాచ్ చేశాను. నెక్ ఇలా పెట్టేశాను.
అండ్ వెనకాల వచ్చేసి జిప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ నెట్తో ఇలా 3 లేయర్స్ స్టిచ్ చేశాను ఫ్రిల్స్ పెట్టేసి. చూసారా, ఇది చాలా సింపుల్ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెట్తో డిజైన్ చేశాను. ఇలా ఉంటుంది, వెనకాల బౌ పెట్టాను సింపుల్గా ఉంటుందని. అండ్ ఇలా ఇన్విజిబుల్ జిప్ అటాచ్ చేశాను. ఇక్కడ బటర్ఫ్లై స్లీవ్స్ పెట్టాను. చూసారా, నెట్ ఫస్ట్ పింక్, నెక్స్ట్ వైట్ అండ్ సాటిన్ క్లాత్ కింద కాటన్ క్లాత్ పెట్టాను. ఇలా ఇది చాలా బాగుంటుంది సింపుల్గా. ఇలా ఉంటుంది, స్లీవ్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మా పాపకి ఫేవరెట్ ఫ్రాక్ ఇది. ఎందుకంటే వెల్వెట్ ఫ్రాక్ కదా, చాలా సాఫ్ట్గా మెత్త బాగుంటుంది కదా. సో ఇలా డిజైన్ చేశాను. చిన్న ఫ్రిల్స్ పెట్టాను కింద పార్ట్ వచ్చేసి. అండ్ ఇలా ఇన్విజిబుల్ జిప్ పెట్టాను వెనకాల. చాలా నీట్గా ఉంటుంది ఇది స్టిచ్చింగ్ వచ్చేసి. అసలు ఏది కనిపించకుండా కుట్టాను. చూసారా, నెట్ పెట్టాను కదా, నెక్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుంది. చూసారా, లోపల కూడా ఏది కనిపించదు మీకు. చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్, చాలా యూనిక్గా ఉంటుంది. చూసారా, అసలు ఏ కుట్టు కూడా కనిపించదు. నెక్, షోల్డర్ అన్నీ ఇన్విజిబుల్గా కుట్టాను. ఇలా ఉంటుంది ఫ్రాక్ వచ్చేసి. చూసారా, మా పాపకి వేసాక ఇలా ఉంటుంది. అండ్ చాలా యూనిక్గా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్. అండ్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా కోల్డ్ షోల్డర్ హ్యాండ్స్ కుట్టాను. వెనకాల జిప్ పెట్టాను. ఇంత పెద్ద గేరా వస్తుంది. అండ్ ఇలా డోరీస్ అటాచ్ చేశాను నడుముకి. ఇలా సింపుల్గానే ఉంటుంది ఇది, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా పెద్ద గేరా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మా చిన్న పాపకి డిజైన్ చేశాను. చాలా సింపుల్ ఫ్రాక్ ఇది, ఎందుకంటే అప్పుడే 2 months కాబట్టి చిన్న ఫ్రాక్. ఇలా క్లాత్ మిగిలితే రోజ్ ఫ్లవర్ స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ కూడా బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేశాను. చిన్న ఫ్రాక్, 1 year బిలో బేబీ కదా. సో ఇలా సింపుల్గా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేశాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా 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 స్పెషల్ ఫ్రాక్. ఎందుకంటే మా ఫస్ట్ బర్త్డేకి నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్ అది. సో చాలా బాగుంది. ఈ ఫ్రాక్ బయట ఒక 5-6 thousand వరకు సేల్ చేస్తారు అనుకుంటా, కానీ నాకు ఈ 1000 లోపే కంప్లీట్ అయిపోయింది. చూసారా, హై అండ్ లో ఫ్రాక్ ఇది. చాలా బాగుంటుంది. వెనకాల కూడా ఇలా జిప్ పెట్టాను, ఇన్విజిబుల్ జిప్. చాలా బాగుంటుంది ఇలా. అండ్ వెనక బౌ కూడా అటాచ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, బటన్స్ పెట్టాను. చాలా బాగుంటుంది. ముందు ఇలా ఫ్లవర్ పెట్టాను నెక్కి. అండ్ వీ షేప్ పెట్టాను నెక్ వచ్చేసి. చూసారా, ఫ్రిల్స్ చాలా బాగుంటుంది. వితౌట్ క్యాన్ స్టిచ్ చేశాను. ఇలా వస్తుంది బౌ వచ్చేసి వెనకాల. ఇది నేను స్టిఫ్ క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేశాను. బౌ వచ్చేసి ఇలా. చూసారా, పిక్ యాడ్ చేశా కదా, ఇలా ఉంటుంది వేసుకున్నాక. ఇది బటన్స్ పెట్టాను కదా, ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇష్టం లేకపోతే తీసేయచ్చు. చాలా బాగుంటుంది. చూసారా, లుక్ ఎంత బాగుందో. అందుకే ఇది చాలా స్పెషల్ ఫ్రాక్ మా పాపకి. సో ఇలా ఉంటుంది టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి. ఇది షైనింగ్ క్లాత్ సపరేట్గా తీసుకొని ఇలా. అండ్ ఇక్కడ హెయిర్ బ్యాండ్ కూడా ఇలా మిగిలిన నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా స్టిచ్ చేశాను, ఎలాస్టిక్ పెట్టేసి.
అండ్ షూ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. అండ్ ఇది కూడా చాలా నీట్గా గుచ్చుకోకుండా స్టిచ్ చేసేసాను. అండ్ కాలికి కూడా ఈజీగా ఎక్కేస్తుంది, చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ మొత్తం వేసాక చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు, రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేశారని. సో చాలా బాగుంటుంది. సో ఈ అవుట్ఫిట్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ ఈ అన్ని అవుట్ఫిట్స్లో మీకు ఏ అవుట్ఫిట్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ డిజైన్స్ ఎలా డిజైన్ చేయాలనేది. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.